హాయ్ మిత్రులందరికీ. సో ఇండియాలో రకరకాల పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది పొలాలు స్థలాలు అండ్ ఇంకా చెప్పాలంటే కూడా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ డిఫరెంట్ బిజినెస్లో కూడా ప్రైవేట్గా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది లాంగ్ టర్మ్ కోసం, అంటే షార్ట్ టర్మ్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం కొన్ని కంపెనీలు అయితే లిస్ట్ పెట్టుకుంటారు. ఆ లిస్ట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. అంటే మంత్లీ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనీ అనేది ఉన్నప్పుడు ఈ యొక్క స్టాక్స్ ఒక 5-10 వాచ్ లిస్ట్ పెట్టుకొని దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట లాంగ్ రన్ కోసం. లైక్ 20 years, 10 years, 30 years అలాగే. అటువంటి 5 కంపెనీలు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవేంటంటే మనకి లాంగ్ టర్మ్లో ఒక ఫండమెంటల్గా పర్వాలేదు మంచి కంపెనీలు అండ్ మంచి డివిడెండ్స్ ఇస్తాయి అండ్ మేనేజ్మెంట్ అనేది రీజనబుల్గా మంచి ఎథిక్స్ని ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫండమెంటల్ కంపెనీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం ఏంటంటే అప్పుడు కాసిన తగ్గినప్పుడల్లా అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే ఒక రకంగా ఏంటంటే యావరేజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రైస్తో సంబంధం లేదు ఇక్కడ. ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు 500 ఉందా, 400 ఉందా, 300 ఉందా అని. బట్ దాంట్లో కొద్దిగా మనం ఇంటెలిజెన్స్ ఉపయోగించగలిగితే ఏంటంటే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. అది వెరీ సింపుల్ సీక్రెట్ అనమాట. మార్కెట్ ఎప్పుడైతే డిస్కౌంట్ అవుతుందో సో ఆ డిస్కౌంట్ అయినప్పుడు మనం దాంట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఇండియాలో చాలామంది ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే స్టాక్ ఏంటంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని యొక్క CAGR మనం చూసుకున్నట్టయితే దగ్గర 13% అనేది ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది చూస్తే 8.21% ఉంది. వీళ్ళేంటంటే ఇండియా మొత్తం కూడా బ్యాంకింగ్ సేవలు అనేది అందించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇక సెకండ్ది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ICICI బ్యాంక్. వీళ్ళు కూడా ఏంటంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అందిస్తారు, ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఈ విధంగా వీళ్ళు కూడా ఏంటంటే బ్యాంకింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అనేది కస్టమర్స్కి డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క CAGR మనం చూసుకున్నట్టయితే 23% అనేది కనిపిస్తుంది. PE రేషియో మనం చూస్తే 19గా ఉంది ఫ్రెండ్స్. ఇక మూడో కంపెనీ మనం మాట్లాడుకోవాల్సి వస్తే అది వేదాంత. ఇంతకుముందు ఏంటంటే సీసా గోయా అనే కంపెనీ లాగా ఉండేది అనమాట. దాన్ని రీనేమ్ చేశారు వేదాంత. దీనికి CEO గారు అనిల్ అగర్వాల్ గారు. యాక్చువల్గా వీళ్ళు ఫాక్స్కాన్తో కలిపి ఇండియాలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. బట్ లాస్ట్ మినిట్లో ఏంటంటే ఫాక్స్కాన్ అనేది ఈ యొక్క జాయింట్ వెంచర్ నుంచి తప్పుకున్నది. అయితే ఈ యొక్క VDL మీద కొద్దిగా అప్పుల భారం ఉందని చెప్పేసి డిఫరెంట్ రీజన్స్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎనీహౌ ఎక్కువ మంది ఈ యొక్క VDLలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే వీళ్ళు డివిడెండ్స్ అనేది రెగ్యులర్గా ఇంటర్వెల్స్లో పే చేస్తూ ఉంటారనమాట. ఇక అయితే దీని యొక్క CAGR మనం మాట్లాడుకోవాల్సి వస్తే 0.3%గా ఉంది. PE రేషియో వచ్చేసరికి 4 ఫ్రెండ్స్. ఇక ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఆయిల్ కంపెనీలు ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే రారాజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ యొక్క డివిడెండ్స్ అనేది కస్టమర్స్కి ఇన్వెస్టర్స్కి పే చేస్తూ ఉంటారు. దీని యొక్క CAGR అయితే నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి, దగ్గర -3%. PE రేషియో వచ్చేసరికి 5.2% ఉంది ఫ్రెండ్స్. ఇక ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి NHPC లిమిటెడ్. దీని యొక్క 5 years CAGR మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 14.5 ఉంది. అదేవిధంగా PE రేషియో అనేది మనం చూసుకున్నట్టయితే 13.5 అనేది ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ టాప్ 5 కంపెనీస్లో ఈ యొక్క సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో ఏంటంటే చాలామంది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. దీంట్లో కొంతమంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో కవర్డ్ కాల్స్ రాయటం కానీ, అంటే ఈ యొక్క కాల్స్ సెల్ చేయటం, ఆ విధంగా కొద్దిగా అమౌంట్ అనేది ఎర్న్ చేయటం, లేకపోతే డివిడెండ్స్ అనేది ఎంజాయ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడున్న స్టాక్స్ లిస్ట్లో ఏదైనా స్టాకు మీ యొక్క వాచ్ లిస్ట్లో ఉందా అండ్ మీరు ఇన్వెస్ట్ చేశారా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.